6,00,000 మందితో తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ జరపబోతూ ఉన్నాం. ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి అని కొన్ని రోజుల నుంచి అటు జనసేన, ఇటు టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియా బ్రహ్మాండంగా సభను ప్రమోట్ చేస్తూ వస్తుంది. తీరా సభ ప్రారంభం కావాల్సింది వాళ్ళ షెడ్యూల్ ప్రకారం 3 గంటలకి. సో 2 గంటల 40 నిమిషాల టైం అప్పుడు చూసుకున్నా కూడా ఎందుకో ఆ సభ ఉందా, రద్దయిపోయిందా, జగన్ గుండెలో రైలు పరిగెత్తడమేమో కానీ వీళ్ళ సభ దగ్గరికి జనాలు రైళ్లలో పరిగెడుతున్నారా లేదా అన్న డౌట్ నాకు మీకు కాదు, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకే వచ్చింది. దానికి కారణం లేకపోలేదు. 3 గంటలకు సభ అన్నారు, పోనీ 4కు స్టార్ట్ అవ్వని. 2 గంటల 40 నిమిషాలప్పుడు కూడా ఆ సభ దగ్గర ఎవరు లేరు. వాడు కుర్చీలు సర్దుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ టీవీ ఛానల్లో ఆ సభ లైవే చూపించట్లేదు. అక్కడ జనం వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ 4 గంటలకు 3:30కు స్టార్ట్ అవుతుంది అనుకుందాం. 12 గంటలకు అది నిండిపోతుండే. ఆ కేరింతలు, పాటలు ఒర్రూతలు అవుతుండే. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఇంత భారీగా ఈ సభ పెడుతూ ఉన్నప్పుడైనా డెఫినెట్లీ అటువంటి జరుగుతుందిగా, జనాలు వస్తూ ఉంటారుగా, వచ్చిపోయే వాళ్ళకు మీడియా మైకులు పెడుతుందిగా, వాళ్ళకు తిట్టియాలిగా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది కూడా ఎందుకు జరగట్లేదు? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సభకు సంబంధించి ఒక ట్వీట్ లేదు. జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో సభకు సంబంధించి ఒక ట్వీట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ లేదు. మీడియాలో స్క్రోలింగ్ లేదు, ఒక విజువల్ లేదు. కాదు కూడదనకుండా ఏం జగన్ భయపడుతున్నావా? మా సభను చూసి మాకు పర్మిషన్ ఇవ్వలే, ఆ బస్సులు ఇవ్వలే, మా సభ సక్రంగా జరగని కూడా చేస్తున్నావు నువ్వు నీకు అంత భయం ఎందుకు అని ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. ఆ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. అంటే ఒకవేళ సభ ఫెయిల్యూర్ అయితే అది సర్కార్ మీద దొబ్బేసే ముందే వీళ్ళేమన్నా కనుక ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా? సీరియస్లీ ఇద్దరు జరుపుతున్నారు. 6,00,000 మంది జనం అంటే ఎట్లుండాలండి? ఆడ కోలాహలంగా, ఎంత కోలాహలంగా ఉండాలి? వీళ్ళ మీడియావి కొట్టాలు పెట్టుకొని ఉంటాయా? అక్కడ వచ్చిన వాళ్ళతో జగన్ను తిట్టనీయకుండా ఉంటారా వీళ్ళు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి అసలు అటువంటి ఏమీ కనిపిస్తలేదు అక్కడ. అంటే జనం రావట్లేదా? సభను ఏమన్నా కనుక డిలే చేస్తున్నారా? ఆ జనం ఏమన్నా వస్తారని చెప్పి నాయకులు ఇంకా అక్కడికి రాలేదా? అఫీషియల్గా టీడీపీ మీడియా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తెలుగుదేశం పార్టీ ఛానల్ చెప్పింది 3 గంటల 30 నిమిషాలకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వేరువేరుగా ప్రత్యేక విమానాల్లో, వేరువేరుగా ప్రత్యేక విమానంలో సభాస్థలికి చేరుకుంటారు అన్నారు. వాళ్ళు చేరుకునేసరికి కనీసం గంట ముందన కనుక సాంస్కృతిక కార్యక్రమాలు గంటన్నర ముందన మొదలవ్వాలా, 2 గంటల ముందు మినిమం మొదలవ్వాలా. ఇక అక్కడ నాయకులు మాట్లాడాలా. ఏంటివి ఇదంతా ఎప్పుడు కావాలి? 2:40 వరకు ఆ విజువలే లేదు, ఆ న్యూసే లేదు, అక్కడ ఏం లేదు. మరి ఉందా లేదా? కాదు కూడా మరి కొన్ని ఫోటోలు అయితే సర్క్యులేట్ అయితే నేను నిజం అబద్ధమో నాకు తెలియదు. వరుసగా చైర్లు వేసారు. ఒక చైర్ మీద టీడీపీ జెండా, ఇంకో చైర్ మీద ఏమంటారు తెలుగుదేశం పార్టీ జెండా. సీట్ల పంపకాలు సమానంగా చేశారో లేదో, కుర్చీల పంపకాలు మాత్రం భలే చేశారని చెప్పి వెంకటేష్ బ్రహ్మానందం పిక్కులు పెట్టి పంచులు వేసుకునేకి ఉపయోగపడుతుంది. మరి సీరియస్లీ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఏమన్నా ఆస్కింగ్ అబ్బా ఇంతగా సభ ఉందా, పోస్ట్పోన్ అయిందా, మాకేం తెలియట్లేదే అని. ఏమో మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళే రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆడ జనాలు ఏందో, లేకుంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పుడు తెలియాలి మనకు కూడా.